వైసీపీ ఇన్ఛార్జీల మార్పు చేర్పులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా వైసీపీ నియోజకవర్గాల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది ఇన్ఛార్జీలతో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ 27 మందిని నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సామాజిక సమీకరణాలతో రెండో జాబితా రూపొందించినట్లు తెలిపారు. రెండో జాబితాలో పలువురు నేతలకి స్థానచలనం జరిగింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల బాధ్యతలు అప్పగించారు. రెండో జాబితాలో 3 ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. వైసీపీ కీలక నేతల వారసులైన పేర్ని కృష్ణమూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, పిల్లి సూర్యప్రకాష్లకు బాధ్యతలు అప్పగించారు. కొత్త ఇన్ఛార్జీలు జాబితాలో అనంతపురం సమన్వయకర్తగా అనంతపురం ఎంపీ మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం సమన్వయకర్తగా అక్కడి ఎంపీ జోలద రాశి శాంత, అలాగే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అరకుకు ఎంపీ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఇన్ఛార్జిగా నియమించారు. ఇంకా అదేవిధంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాజంకు తాలే రాజేష్, అనకాపల్లికి మలసాల భరత్ కుమార్, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పాయకరావుపేటకు కుంబాల జోగులు, రామచంద్రపురంకు పిల్లి సూర్యప్రకాష్ను కొత్త సమన్వయకర్తలుగా నియమించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పి గన్నవరంకు విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురంకు వంగగీత, జగ్గపేటకు తోట నరసింహం, ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావును ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. ఈ విధంగానే రాజమండ్రి సిటీ సమన్వయకర్తగా మార్గాని భరత్, రాజమండ్రి రూరల్కు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మిని నియమించారు. కదిరి నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ను, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎర్రగొండపాలెంకు తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్కు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి, గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జిగా షేక్ నూరి ఫాతిమాను, మచిలీపట్నంకు పేర్ని కృష్ణమూర్తికి పగ్గాలు అందించారు. చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుకొండకు కేవి ఉషా శ్రీచరణ్, కళ్యాణదుర్గంకు తలారి రంగయ్య, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అరకు గొడ్డేటి మాధవిలను ఇన్ఛార్జీలుగా కేటాయించారు. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాడేరుకు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్ వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్కు పార్టీ అధినాయకత్వం సమన్వయకర్తలుగా ప్రకటించింది. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి మచిలీపట్నం బాధ్యతలు అప్పగించారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ను రామచంద్రపురం ఇన్ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరారెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి బాధ్యతలు అప్పగించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి వైసీపీ బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు. ఈసారి ఆమెను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కు మార్చారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు రాజమండ్రి రూరల్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మార్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మార్చారు. జగ్గంపేట ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ తోట నరసింహను నియమించారు.